హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్ 2 మూవీ చూసొచ్చాను. ఇది నిన్నే రిలీజ్ అయింది. ఈరోజు చూశాను నేను. ఇందులో హీరోగా రుతిక్ రోషన్, ఎన్టీఆర్ అండ్ కియారా అద్వానీ హీరోయిన్గా యాడ్ చేశారు. వీళ్ళు ముగ్గురు ఈ మూవీలో మెయిన్ లీడ్ అన్నమాట. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి అయాన్ ముఖర్జీ. ఇది హిందీ వార్ ఉంది కదా, దానికి సీక్వెల్ అన్నమాట. ఎవరైనా వార్ చూడని వాళ్ళు ఉంటే దానికి సీక్వెల్, కానీ ఆ స్టోరీ వేరు ఉంటుంది, ఈ స్టోరీ వేరు ఉంటుంది. జస్ట్ స్టార్టింగ్లో లింకప్ అన్నమాట. అంటే హీరో అతనికి ఒక మిషన్ ఇస్తారు. ఆ మిషన్ ఏందనేది మూవీ స్టోరీ లైన్. స్టార్టింగ్ వచ్చి రుతిక్ రోషన్కి ఒక మిషన్ ఇస్తారన్నమాట. కలి అనే ఒక పర్సన్ ఉంటాడు. అతను మన దేశాన్ని నాశనం చేయాలి, తన కంట్రోల్లో తెచ్చుకోవాలని చాలామంది కలితో కలిసి పనిచేస్తుంటారు అన్నమాట. ఆ కలిని కనిపెట్టమని చెప్పి ఒక ఆఫీసరు తన హీరోకి చెప్పి తన గ్యాంగ్లో చేరాలి, నువ్వు ఒక చెడ్డవాడిగా మారాలంటే తను చెడ్డగారుగా మారి కలికి క్లోజ్ అవుతాడు, ఆ టీంకి క్లోజ్ అవుతాడు. అయితే ఆ టీం ఎవరైతే ఇతనికి గురువులాగా భావిస్తున్నాడో అతన్నే చంపమని మిషన్ ఇస్తుంది. అయితే అనుకున్నట్టే చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, విక్రమ్ మన ఎన్టీఆర్ హీరో అదే కబీర్కి ఉన్న సంబంధం, రిలేషన్షిప్ ఏంది, అసలు చివరికి ఆ కలి దొరికాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకైతే నచ్చింది. చాలామంది నిన్న రివ్యూలలో చూశాను, ఎన్టీఆర్ గారు ఎక్కువసేపు లేరని. రూల్ ప్రకారం ఎక్కువసేపు లేనిది హీరోయిన్ ఎక్కువసేపు లేదు. మిగతా సపోర్టింగ్ యాక్టర్ వాళ్ళు ఎవరు ఉండరు, ఓన్లీ రుతిక్ రోషన్, ఎన్టీఆర్. వీళ్ళిద్దరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీళ్ళిద్దరి మధ్య స్టోరీ నడుస్తూ ఉంటుంది. మనకి ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు, అయితే చాలా బాగుంది. అంటే మనకు ఫస్టే చెప్పారు ఎన్టీఆర్ విలన్ అని, దాంతో ఆ మైండ్ సెట్తో ఓకే చూశాను. నేను అనుకుంటున్నాను ఎన్టీఆర్ విలన్, కానీ ఇంటర్వ్యూలో ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అంటే ఎన్టీఆర్ విలనే, కానీ ఈ రుతిక్ రోషన్కి ఎన్టీఆర్కి ఉన్న సంబంధం ఏందనేది లింకప్ పెట్టి అసలు రుతిక్ రోషన్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అది కూడా చూపించి, అలాగే ఈ ఆఫీసర్కి ఎలా పరిచయం అయ్యాడో అవన్నీ చూపించాడు. అదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. చిన్నప్పుడు క్యారెక్టర్ వేసిన వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా బాగా నచ్చింది. ఆ స్టోరీ కూడా బాగుంది. అలాగే రుతిక్ రోషన్ ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగా చేశారు. యాక్షన్ సీన్లు కూడా చాలా బాగున్నాయి. అయితే కొన్ని ఇంకా సినిమా అంటేనే కొన్ని కల్పితం సీన్లు ఉంటాయి. చాలామంది ఆ జట్టు పట్టుకుంటేది, ట్రైన్ మీద దుంకేది, అవన్నీ గ్రాఫిక్ అవన్నీ బాగాలేవు, అది సాధ్యం. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఏదో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, అది అంతా కల్పితం. కాబట్టి కల్పితంలో ఏదైనా చేయొచ్చు. ఓవరాల్ అయితే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. వార్తో పోలిస్తే వార్లో కొంచెం ట్విస్ట్లు ఉన్నాయి. అంటే వారు మనకు తెలియదు కదా విలన్ ఎవరు అని. కాబట్టి ఇందులో ఏంటంటే మనకు ఫస్ట్ ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు అని ముందే తెలియడం వల్ల కొంచెం అంత ట్విస్ట్లు కానీ ఆ సర్ప్రైజ్ లేవు. కానీ ఇంటర్వ్యూలో వచ్చింది కొంచెం ట్విస్ట్ లాగా నాకైతే నచ్చింది. ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మనకు చూపించాడు అక్కడ, అది బాగా చూపించాడు. ఓవరాల్ అయితే మూవీ అయితే చూడొచ్చు, బాగానే ఉంది. కూలీ కన్నా కొంచెం బెటర్, బాగానే ఉంది. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.